Jagan has his own drawbacks because of the cases whatever he has. మోడీని అంత సెంట్రల్ గవర్నమెంట్ని అంత గట్టిగా అడగలేకపోవచ్చు బికాస్ ఆఫ్ ద కేసెస్ దట్ హీ హ్యాస్. చంద్రబాబు నాయుడుకి ఐ థింక్ ఫ్రీ హ్యాండ్ ఉంది, ఆయన కొంచెం గట్టిగా అడగగలడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కొంచెం ఫండ్స్ తెచ్చుకోగలడు. అండ్ హీ హ్యాస్ సమ్ బ్రాండ్ ఇమేజ్ ఆల్రెడీ. ఇక్కడ హైదరాబాద్లో చూస్తే మీరు ఐఎస్బీ తీసుకొచ్చాడు, హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. సో హీ ఈస్ ఇనిషియేటెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ యూనియన్ ఏపీలో ఉన్నప్పుడు. సో హీ ఆల్రెడీ హ్యాస్ ఎక్స్పీరియన్స్. జగన్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, బ్రాండ్ ఇమేజ్ లేదు కాబట్టి జరగలేదేమో అని అనుకుంటున్నాను. బట్ నాట్ ఓన్లీ పబ్లిక్ వెల్ఫేర్, డెవలప్మెంట్ కూడా చూడాలి కదా. ఎన్నాళ్ళని మీరు ఓన్లీ ఫీడ్ చేస్తారు పబ్లిక్ని. మరి చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ గెలిపిస్తే చంద్రముఖిని ఇంట్లో పెట్టుకున్నట్టే అంటున్నారు కదా, సో ఏం చెప్తారు? అట్లా ఏం లాజిక్ పేరు కలిసిందని అట్లా అంటున్నారు కానీ అలా ఉండదండి. పీపుల్ ఆర్ దేర్, పబ్లిక్ ఆర్ దేర్ టు ఆస్క్. అంటే 10 years అభివృద్ధి అధికారం ఇచ్చినప్పటికి అప్పుడేం చేయనప్పటికీ ఇప్పుడు లాస్ట్ 5 years కదా వచ్చింది. వెన్ చంద్రబాబు నాయుడు కేమ్ ఇన్ ద ఏపీ, అప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది. వీఆర్ ఇన్ ఏపీస్ ఇన్ లాస్ట్ బడ్జెట్, ఇక్కడేమో హైదరాబాద్ మిగిలిన బడ్జెట్లో ఉంది. లాస్ట్ బడ్జెట్లో ఉండి కూడా ఆయన కొంత చేశాడు. దాని తర్వాత ఇంకా దిగజారిపోయింది ఏపీలో పరిస్థితి. ఇప్పుడు మీ పెట్రోల్ రేట్సే చూస్తే ఏపీలో డిఫరెంట్ ఉంటుంది, తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది. బస్ రేట్లో చూడండి, ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ ఇక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేస్తున్నాడు? బికాస్ దెర్ ఇస్ నో రెవెన్యూ సోర్సెస్. ఇక్కడైతే రెవెన్యూ ఉంది కాబట్టి ఇక్కడ ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయి. ఓకే సార్, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా, సో ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారా? ఆల్రెడీ పొత్తులో కుదిరినాయి కదండి, సీట్లు ఇచ్చారు కదా, 24 సీట్లు వాళ్ళకి, 99 వీళ్ళకి వచ్చినాయి కాబట్టి ఐ థింక్ సక్సెస్ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను ఈ పొత్తు అనేది. లాస్ట్ టైం బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సపరేట్గా పోటీ చేయటం వల్లనే జగన్ గారు వచ్చారని చాలామంది అభిప్రాయం, నాది కూడా అదే అభిప్రాయం. ఎట్లుంది సార్ ఏపీలో అవుతాయి ఓట్స్ అని అనుకుంటున్నాను నేను, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎట్లుంది సార్ ఏపీలో షర్మిల గారి ఎంట్రీ ఎట్లుంది? దానివల్ల నాకు తెలిసి టీడీపీకి, పవన్ కళ్యాణ్కి, అది జనసేనకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, కానీ జగన్ గారికి కొంచెం మైనస్ ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఓట్లే వాళ్ళకి చీలుతాయి, కానీ వాళ్ళ ఓట్లు ఐ థింక్ ఇట్ విల్ నాట్ టర్న్ టు జనసేన ఆర్ టీడీపీ. అంటే షర్మిల గారి రాకతో కాంగ్రెస్ ఏమైనా బలం చేకూరిందంటారా? ఉంటుందండి నాకు తెలిసి. ఐ థింక్ ఫ్యూ ఓట్స్, మేబీ ఫ్యూ 100 or 1000 ఓట్స్ వస్తాయేమో, కానీ గెలిచేంత ఓట్లు రాకపోవచ్చు. బట్ రీసెంట్లీ నేను విన్నది ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ పార్టిసిపేట్ చేస్తుందో ఇప్పుడు కన్సల్టేషన్లో బీజేపీ కొన్ని ఎంపీ సీట్లు ఇస్తారు కదా, ఆ సీట్లలో మాత్రం పబ్లిక్ బీజేపీకి అక్కడ కాంగ్రెస్ వేస్తారని అంటున్నారు. మరి వీ హ్యావ్ టు సీ. ఓకే, బీజేపీ ఎట్లుంది సార్? బీజేపీ పెద్దగా లేదు కదండి. దే హ్యావ్ సమ్ ట్రెడిషనల్ ఆర్ఎస్ఎస్ ఓట్లు, హిందూ ఓట్లు ఉంటాయి, కానీ అల్టిమేట్లీ ఓటర్ ఐడి అక్కడికి వెళ్ళి ఓటేసేటప్పుడు దే విల్ సీ హూ ఈజ్ యాక్చువల్ ఇన్ ద పబ్లిక్ ఎవరు వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకి వేస్తారు. కానీ వాట్సాప్లో ఎంతమంది హిందూయిజం అది ఇది అన్నా కానీ దే విల్ నాట్ ఓట్ ఫర్ దెమ్. అల్టిమేట్గా వర్క్ ఎవరు చేస్తారో వాళ్ళకి వేస్తారు ఓట్లు. ఏం చెప్తారు సార్ నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి ఓటుకు నోటు అమ్ముడుపోకుండా? ఓట్ ఫర్ డెవలప్మెంట్, నాట్ జస్ట్ ఫర్ వెల్ఫేర్. డెవలప్మెంట్ రెండు చూసి ఓట్ చేయమంటాను నేను, నాట్ జస్ట్ వెల్ఫేర్.